హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో పని చేసేవాళ్ళు తక్కువ, తినేవాళ్ళు ఎక్కువ. ఆరు సంవత్సరాల నుండి అట్లీస్ట్ 18 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్. 18 తర్వాత రోడ్లపై ఖాళీగా తిరుగుతూ ఉన్నవాళ్ళు, గుంపులుగా కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళు, వృధాగా టైం వేస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి పని కల్పించలేమా? పని లేకపోతే వాడు సోమరిగా మారిపోతాడు. సోమరిగా మారిపోతే మన తాలూకా డీజీపీ పడిపోతుంది, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతుంది, పేదరికం పెరుగుతుంది. ఈ విషయంలో అనేక పథకాలు పెట్టినట్లే 18 సంవత్సరాలు దాటిన వాడిని ఏ మెకానిక్ షెడ్లో, ఏ సెల్ కంపెనీల్లో, అట్లీస్ట్ అగ్రికల్చర్ వర్క్ చేసేటట్టు, లేదా ఒక్కొక్క కంప్యూటర్ వర్క్ నేర్చుకునేటట్లు, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ 4 గేదెలను ఆవులను కాసుకుని పాలు తీసుకున్న వాడికి కొంత ఆదాయం వస్తుంది. కాన్ఫిడెంట్గా వాడు బ్రతకగలుగుతాడు. ఎన్నాళ్ళు పనిచేసిన వాడు పనిచేస్తూ వాడు ఒళ్ళు ఊనం చేసుకుంటే, ఖాళీగా యూత్ వృధాగా బైక్ల మీద యాక్సిడెంట్లు చేస్తూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే వాళ్ళ తాలూకా శ్రమంతా వృధా అవుతుంది. జీరో అన్ఎంప్లాయ్మెంటు, జీరో ఇల్లిటరేటు, మన దేశం తాలూకా టార్గెట్ ఎందుకు కాకూడదు? మనం గిన్నీస్ బుక్కుల్లో ఎందుకు ఎక్కలేము? మన దేశంలో ఉద్యోగాలు లేకపోతే చాలా దేశాల్లో ఖాళీగా మనుషులు లేక వాళ్ళ పనులకు మనుషులు కావాలి.